విచ్చేస్తున్నారు, సతీ సమేతంగా వసుంధరాదేవి సమేతంగా విచ్చేస్తున్నారు. పద్మభూషణుడైన మన బాలేబాబు గారిని చూసి ప్రతి తెలుగు హృదయం గర్వించింది అనడంలో అతిశయోక్తి లేదు. 5 దశాబ్దాలుగా అప్రతిహతంగా చేసిన క్యారెక్టర్ చేయకుండా ఎన్ని విలక్షణమైన క్యారెక్టర్స్ చేసి మన గుండె నిండిపోయినటువంటి మన బాలయ్యబాబు గారు కేవలం నటుడు మాత్రమే కాదు, ప్రజాప్రతినిధిగా తనకు తిరుగు లేదు. మన హిందూపూర్ కాన్స్టిట్యుయెన్సీని ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా మార్చారు. ఎన్ని అభివృద్ధి పనులు, రింగ్ రోడ్స్ దగ్గర నుంచి హిందూపూర్ ప్రజల దాహార్తిని తీర్చడం దగ్గర నుంచి, అన్నా క్యాంటీన్స్ దగ్గర నుంచి, ఒక్కటేమిటి మాతా శిశు సంక్షేమం అంటూ మన గవర్నమెంట్ ఆసుపత్రికి ఎంత గొప్ప హంగులు దిద్దారండి. అంటే కార్పొరేట్ హాస్పిటల్ సైతం తలదించుకునే విధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ మారింది అంటే ఎవరి వల్ల? మన బాలయ్య బాబు వల్ల. జై బాలయ్య. లక్షల మంది వచ్చిండేవారు. ఇన్ని వేల మంది స్వచ్ఛందంగా బాలయ్యబాబును సత్కరించడం కోసం పద్మభూషణుడైన సందర్భంగా ఈ పౌర సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ ఆలోచన వచ్చిన మీ అందరికీ, మీ హృదయాలకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, బాలయ్యబాబు గారి అభిమానులు, విశ్వవ్యాప్తమైన నందమూరి అభిమానులందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ చూద్దామండి. ఆయన్ డాన్స్ కంపెనీ. ఆయన అంటే రామాయణంలోంచి ఆయన ఉంటుంది, రామాయణ్. ఆయన అండి, ఆయన్ డాన్స్ కంపెనీ నుంచి ఒక డాన్స్ టీం వస్తుంది. అండ్ ఇందులో పర్ఫామ్ చేయబోతున్నటువంటి ఒక హీరో కూడా ఉన్నారండి, మనీష్. ఓం భీమ్ భుష్ సినిమాలో సంపంగి దయ్యంగా నటించారు ఆయన. ఎనివే వీరు చేయబోతున్నటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ బాలయ్యబాబు గారికి చాలా 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 ఇష్టమైనటువంటి స్తోత్రం అండి. హనుమాన్ చాలీసా. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జై కభీహతి లోక ఉజాగర్, రామదూత తలిత బలదామ, అంజని పుత్ర పవన సుతనామ అంటూ జై బజరంగ్ బలికి జై. మా బాలయ్య బాబుకి ఎటువంటి దిష్టి తగలకుండా కాపాడు స్వామి అంటూ కోరుకుంటూ ఈ బజరంగ్ బలి సాంగ్ మీ అందరి కోసం, హనుమాన్ చాలీసా. ప్లీజ్ ఎంజాయ్. ఈ అబ్బాయి ఓం భీమ్ భూష్లో మనీష్ అండి, సంపంగి.